హాయ్ గైస్ అలా ఉన్నారు. సో బేసిక్గా గైస్ ఇవాళ వీడియో ఎండ్ వరకు చూసిరంటే మీరు వద్దన్న సిగ్నల్ వస్తుంది భయ్య. అంటే లైక్ వచ్చేదాన్ని అయితే మనం పెంచలేం, కానీ ఉన్నదాన్నే కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఏంటి అనేది చెప్తా, ఎండ్ వరకు చూడండి. అండ్ కామెంట్ సెక్షన్లో చేయాల్సింది ఏంటంటే మీ ప్రైమరీ సిమ్ నెట్వర్క్ ఏదో చెప్పండి. నాది వచ్చేప్పటికి జియో. అయితే ఇప్పుడు ఫస్ట్ టిప్ భయ్య, మీ అందరికీ తెలిసిందే రైట్ నో క్వారంటైన్ అందరి ఇళ్లలోనే బస చేసిరు. అలా ఒకటే చోట మందలుగా ఉండేటప్పటికి ఏమైందంటే ఇప్పుడు ఆ సిగ్నల్ అనేది ఎట్లా ఫైట్ చేస్తుందంటే ఎవరి ఫోన్కి పోవాలి, వీన్ ఫోన్కా వాన్ ఫోన్కా ఎవరి ఫోన్కి పోవాలి అర్థం కాక అట్లనే అయిపోతుంది. కొంచెం పోయి అందరికీ నాశనం అవుతుంది. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ మీ ఇంటి దగ్గర ఏది నెట్వర్క్ బాగుందో అది వాడండి భయ్య. ఫర్ ఎగ్జాంపుల్గా లెట్సే మా ఇంటి దగ్గర జియో ఇరగదీస్తుంది. ఎందుకంటే జియో వాళ్ళతోటి పోట్లాడి నేను సిమ్ టవర్ వేయించిన. లైక్ ఆల్మోస్ట్ ఒక 2 వారాల సుదీర్ఘ యుద్ధం జరిగింది కాబట్టి టవర్ అనేది వచ్చింది. సో మీరేం చేయొచ్చు అంటే మీ కస్టమర్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేసి ఒక టవర్ అన్న వేయించుకోండి. లేకపోతే మీ ఇంటి దగ్గర ఏదైతే నెట్వర్క్ బాగుందో ఆ నెట్వర్క్ వాడండి. ఫస్ట్ ఇది మీరు మేజర్గా చేయాల్సింది. రెండోది భయ్య, లో పవర్ మోడ్లో ఫోన్ వాడకండి. లో పవర్ మోడ్లోకి ఫోన్ వెళ్ళంగానే అంటే 20కి తక్కువ బ్యాటరీ వెళ్ళంగానే ఫోన్ ఎట్లా అంటే కొట్లాడుతుంటుంది అనమాట. అరే భయ్ నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ తగ్గించు, నువ్వు మస్తు ఇంటర్నెట్ వాడుతున్నావు ఆపు, నోటిఫికేషన్లు ఆపేసి అని చెప్పేసి అన్నిటికీ చెప్తా ఉంటుంది ఫోన్. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ని తగ్గిస్తుంది అండ్ ఇన్కమింగ్ ఫ్రీక్వెన్సీని యాక్సెప్ట్ కూడా చేయదు కొన్నిసార్లు ఫోన్ లో బ్యాటరీ మోడ్లో ఉంటాయి. అందుకని చెప్పి మీరు లో ఫ్రీక్వెన్సీ మోడ్ అంటే 20కి తక్కువ ఫోన్ వాడకండి, ఇంటర్నెట్ వాడకండి. ఏదైనా వాడితే 50 పైన వాడండి. దాని తర్వాత వైఫై కాలింగ్ ఎనేబుల్ చేయండి గైస్. మీ ఫోన్లో వైఫై కాలింగ్ ఎనేబుల్ చేస్తే ఫోన్ కట్ కావు. ఇంట్లో వైఫై ఉందా లేదనుకోండి, మీ ఇంట్లో ఏదో ఒక ఇంకో సిమ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎయిర్టెల్ సిమ్మే ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఆ ఫోన్ హాట్స్పాట్కి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి ఫోన్ కాల్స్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఫోన్ సిమ్లా సిగ్నల్ తగ్గి ఫోన్ కట్ అయ్యేటట్టు అయినా వెంటనే ఆ వైఫై ద్వారా కాల్ అనేది ఎనేబుల్ అయిపోయి కాల్ అనేది మీకు కంటిన్యూస్గా అవుతుంది, ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా. దాని తర్వాత భయ్య రోజు పొద్దున్నే లెగవంగానే మీరు ఏం చేస్తారంటే బ్రష్ చేసుకొని మీ ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఫోన్ని రీస్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఫోన్ ఓవరాల్గా ఆ ముందు రోజు జరిగిన ఆ చెత్త ఏదైతే మిగులుతుందో అదంతా మనకి ర్యామ్లో ఉండిపోతుంది. ఆ ర్యామ్ పర్ఫార్మెన్స్ కొంచెం డిలే అవ్వటం వల్ల కూడా నెట్వర్క్ వల్ల దానివల్ల ఇష్యూ అవుతుంది. అది తీసేయండి. దాని తర్వాత మీరు ఏదైతే ఇంటర్నెట్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఏవైతే చేస్తున్నా అది సిమ్ 1లో పెట్టుకోండి. ఎందుకు అంటే ఆ 4G ఎనేబుల్డ్ ఫోన్స్లో ఓన్లీ ప్రైమరీ సిమ్కే ఎక్కువ లైక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, సెకండరీ సిమ్కి కాదు. అందుకే మనకి ఫోన్ మనకి బై డిఫాల్ట్గా ఒకటి కొత్తది కొన్నప్పుడు ఓన్లీ ఫస్ట్ సిమ్కే 4G ఎనేబుల్డ్ ఉంటుంది. డ్యూయల్ 4G అని చెప్పి సెట్టింగ్స్లోకి పోయి చేసుకుంటేనే మనకు 2 ఫోన్లకి 2 సిమ్లకి ఏదైతే 4G ఉందో అది ఎనేబుల్ అవుతుంది. సో చిప్ సెట్ అనేది డైరెక్ట్ సపోర్ట్ ఫస్ట్ సిమ్కి ఉంటుంది. సో ఫస్ట్ సిమ్లోనే మీరు ఎక్కువ వాడే సిమ్ని మీరు పెట్టుకోండి. సో దట్ ఇవి చేయటం వల్ల మీకు పర్ఫార్మెన్స్ అనేది 100% చితక్కొట్టుకుంటూ పెరుగుతుంది భయ్య. ఇంకా వేరే లేదు రాసిస్తా కావాలంటే. అయితే భయ్య చాలామంది నన్ను అడిగారు, భయ్య నువ్వేమైనా వెయిట్ లాస్ అయ్యావా అనేది. నిజం గైస్, నేను ఆల్మోస్ట్ 11 కిలోస్ తగ్గాను. 89 kgs నుండి 79 kgsకి వచ్చాను. అది కూడా నేను తింటూ వెయిట్ తగ్గాను భయ్య. అది ఎలా అంటే బేసిక్గా డైట్ అనేది ఉంటుంది. ఎవరన్నా సర్కిల్స్ నుండి మళ్ళీ పేపర్లకు అవ్వాలి అంటే మీరు డిస్క్రిప్షన్లో మా ఫ్రెండ్ గారి ఛానల్ ఇస్తా, వాడు ఒక డైట్ ప్లాన్ ఇస్తాడు. మీరు అది ఫాలో అయ్యారంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరన్నా సర్కిల్ నుండి సన్నగా కావాలంటే డిస్క్రిప్షన్లోకి పోయి ఆడి ఛానల్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోని చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నా ఛానల్ నుండి వచ్చినా అని చెప్పండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది ఆఫర్స్ అనేవి వస్తాయి. సో ఇవి గైస్ మేజర్గా మీరు చేయాల్సింది. అండ్ ఈ వీడియో కానీ మీరు అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతే వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. ఈ వీడియో మీకు గ్యారంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.